ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ వందనాలు. ఈరోజు ఒక చిన్న షార్ట్ మెసేజ్ ద్వారా మీ ముందుకొచ్చాను. ఇద్దరు వ్యక్తుల గురించి మాట్లాడాలనుకుంటున్నాను. వారు ఎవరంటే, పాత నిబంధన గ్రంథంలో ఇజ్రాయేలు రాజు అయిన సౌలు, అలానే క్రొత్త నిబంధన గ్రంథంలో సౌలు ఏ క్రైస్తవులు అయితే పర్సిక్యూట్ చేశాడో ఆ సౌలు తర్వాత పౌలుగా మారాడు. సో ఈ ఇద్దరు వ్యక్తుల గురించి, వీరి జీవితంలో నుంచి మనం కొన్ని పాఠాలు నేర్చుకుందాము. అలానే ఈ ఇద్దరు వ్యక్తులు కూడా వీరిద్దరిలో ఏంటి వ్యత్యాసం ఉంది, ఆ సౌలుకి ఈ సౌలుకి తర్వాత పౌలుగా మారాడు కదా, ఏంటిది ఆ వ్యత్యాసం అనేది నేర్చుకుందాము. మనము ఇక్కడ చూసినట్లయితే సౌలు, ఇజ్రాయేలు రాజు అయిన సౌలు, అలానే క్రొత్త నిబంధన గ్రంథంలో అపోస్తలుడు అయిన పౌలు, అంతకు ముందు సౌలుగా ఉన్నప్పుడు వీరిద్దరు కూడా ఒకటే వంశం నుంచి వచ్చారు. అదేంటిదంటే దే కేమ్ ఫ్రమ్ ద ట్రైబ్ ఆఫ్ బెంజమిన్. బెన్యామీన్ వంశస్థులే వీరిద్దరు కూడా. దే కేమ్ ఫ్రమ్ అ వెరీ లో అండ్ లిటిల్ ట్రైబ్. సో దేవుడే స్వయంగా వీరిద్దరిని ఎన్నుకున్నాడు. ఒక రాజు, ఇజ్రాయేలీలందరూ కూడా రాజు కావాలి అని అడిగినప్పుడు దేవుడు సమూయేలు ప్రవక్తకి సౌలుని రాజుగా అభిషేకించమంటాడు. సో ఇక్కడ మనం చూస్తాము, దేవుడు ఎప్పుడైతే సౌలుని అభిషేకించి ఆయన రాజు అయ్యాక దేవుడు ఒక ఆజ్ఞ సౌలుకి ఇస్తాడు. అదేంటిదంటే అమాలేకీయులనందరినీ చంపి ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టద్దు. అది క్యాటలే కానీ, షీపే కానీ, ఫ్లాకే కానీ, ఆ రాజే కానీ, అక్కడ ఉన్న మనుషులే కానీ, ప్రతిదీ నాశనం చేయాలని దేవుడు ఆజ్ఞ సౌలుకి ఇస్తే, సౌలు ఏం చేస్తాడంటే అమాలేకీయుడైన రాజుని హిల్ స్పేర్ హిస్ లైఫ్, ఆయనను చంపకుండా తీసుకొస్తాడు. దాంట్లో శ్రేష్టమైన ఆ ఎడ్లని, ఆ ఒక షీప్ని, ఆ క్యాటల్ని, అవన్నిటిని తీసుకొని వచ్చేస్తాడు. తర్వాత సమూయేలు ప్రవక్త ద్వారా సౌలు దగ్గరికి పంపించి, నువ్వు ఇలా చేసినందుకు నువ్వు అవిధేయత చూపించావు దేవుడికి, అందుకు నీ రాజ్యము కూలిపోతుంది అని సమూయేలు ప్రవక్త సౌలుకి చెప్తాడు. మనం చూస్తాం, అప్పుడు ఎప్పుడైతే సమూయేలు చెప్పాక వెంటనే సౌలు నుండి దేవుని ఆత్మ వెళ్ళిపోతుంది. అలానే దేవుడి నుండి ఒక దురాత్మ సౌలుని వెంటాడుతుంది. ఆ టార్మెంటింగ్ స్పిరిట్ వచ్చి సౌలుని వెంటాడుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ టార్మెంటింగ్ స్పిరిట్ వస్తుందో వెంటనే అలాంగ్ విత్ దాట్, ఆ టార్మెంటింగ్ స్పిరిట్తో పాటు ఇట్ కేమ్ డిప్రెషన్ అండ్ ఫియర్. ఈ రెండు వచ్చినాయి. ఆ తర్వాత మనం చూస్తాం, ఒక నిమిషం ఇప్పుడు సౌలు జీవితం పక్కన పెడితే, ఇప్పుడు పౌలు జీవితం, అంతకుముందు సౌలుగా ఉన్నప్పుడు ఆయన పేరు సౌలు. ఆ తర్వాత ఎప్పుడైతే పరలోక దర్శనాన్ని, క్రీస్తు ఒక స్వరాన్ని విని, సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు అన్నప్పుడు, ఆ తర్వాత మనం ఆయన మారడం చూస్తాం. సో ఇప్పుడు క్రొత్త నిబంధన గ్రంథంలో సౌలు జీవితము, అంటే ఆ తర్వాత పౌలుగా మారాడు. పౌలు జీవితాన్ని మనం చూస్తే కూడా, పౌలు 2 కొరింథీ రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఆయన 3వ ఆకాశానికి ఎత్తబడతాడని ఆయన రాశాడు. సో అక్కడ 3వ ఆకాశానికి ఎత్తబడ్డాక తర్వాత దేవుడు పౌలుకి ఆయన శరీరంలో ఒక ముళ్ళు పెడతాడు. అది ఆ ముళ్ళు మనకేంటిదో తెలీదు. చాలామంది అది కంటి జబ్బు అంటారు, ఇంకా కొంతమంది ఎపిలిప్సీ అని అంటారు, ఆర్ ఇంకొంతమంది వేరే సజెస్ట్ చేస్తారు. మనకు అది ఆ ముళ్ళు ఏంటిదో ఆయన శరీరంలో మనకు తెలీదు. కానీ ఆ ముళ్ళు ఏంటిదంటే అది సాతాను ఒక దూత. ఇట్స్ అ మెసెంజర్ ఆఫ్ సేటన్. చూడండి, ఇద్దరికి, ఆ సౌలుకి ఇక్కడ పౌలుకి, బోత్ were given sent a messenger, టార్మెంటింగ్ స్పిరిట్. కానీ సౌలుకి ఒక టార్మెంటింగ్ స్పిరిట్, పౌలుకి ఇక్కడ మెసెంజర్ ఆఫ్ సేటన్. సో వీరిద్దరికి ఈ ఆత్మ ఇవ్వబడ్డది. కానీ ఇక్కడ చూడండి వ్యత్యాసం ఏంటిదంటే,
సౌలు అవిధేయత చూపించాడు కాబట్టి ఆయనకి ఒక దురాత్మ వచ్చి పీడిస్తుంది. ఇక్కడ పౌలు ఆయనని అహంకారానికి గురి కాకుండా, అహంకారంతో ఆయన నిండిపోకుండా, ఆయన తగ్గింపుతోటి ఉండడానికి దేవుడు సాతాను ఒక దూతను పంపించాడు పౌలుకి. 3 సార్లు పౌలు అడుగుతాడు ఈ ముళ్ళుని తీసివేయమని. కానీ దేవుడిచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు ఇచ్చిన మాట ఏంటిదంటే, నా కృప నీకు చాలును. సో దట్ హీ డజంట్ బోస్ట్ అబౌట్ హిమ్సెల్ఫ్, అబౌట్ హిస్ హెవెన్లీ విజిటేషన్స్. ఆయన పరలోక దర్శనాన్ని కానీ, ఆ ఒక ప్రత్యక్షతలను కానీ ఆయన చెప్పకూడదు, ఆర్ దాని మీద అతిశయపడద్దు వాటి గురించి అని దేవుడు ఈ యొక్క సాతాను దూతని ఆయన శరీరానికి ఒక ముళ్ళుగా పంపించాడు. ఇక్కడ పౌలు చేసింది అవిధేయత కాదు, కానీ అయినా కూడా ఆ ఒక సాతాను దూత పౌలుకి ఇవ్వబడింది. సో ఈ 2 ఎగ్జాంపుల్స్లో కూడా మనం ఏం చూస్తున్నామని అంటే, ఎప్పుడైతే మనము అవిధేయత చూపిస్తామో, ఇక్కడ సౌలు జీవితంలో ఎలా ఆ ఒక దురాత్మ వచ్చి డిప్రెషన్తో, భయంతో పీడించడము మనం చూస్తాం. ఎన్నోసార్లు ఆ టార్మెంటింగ్ స్పిరిట్, ఆ దురాత్మ చేతనే ఆయన నింపబడ్డాడు కాబట్టి దావీదును అలా వేధిస్తూ ఆయన చంపాలని అలా ఆయన ఎంతో హీ వాజ్ ఆఫ్టర్ డేవిడ్స్ లైఫ్. అలాగనే పౌలు జీవితంలో కూడా మనం చూస్తాము, ఎప్పుడైతే ఆయన అహంకారానికి కానీ ఆ ప్రైడ్లోకి వెళ్ళకుండా ఉండడానికి దేవుడు ఆ ఒక మెసెంజర్ ఆఫ్ సేటన్ అంటే సాతాను దూతని పంపించాడు. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే, మన జీవితంలో కూడా మనకి ఎగ్జాక్ట్గా టార్మెంటింగ్ స్పిరిటే కానీ ఆర్ సాతాను దూతనే మనకి రానక్కర్లేదు, దేవుడు పంపడు. కానీ కొన్నిసార్లు అవిధేయత చూపిస్తే we will be under the subjection of depression and fear. అది ఎందుకు? దేవుని ఆజ్ఞ తెలిసి కూడా అవిధేయత చూపించినప్పుడు అటువంటి వాటికి గురవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే సాతాను వచ్చి మన మైండ్ని కంట్రోల్ చేస్తుంటాడు. ఇప్పుడు సౌలుకి ఎందుకు ఆ దురాత్మ ఇవ్వబడ్డది అంటే, దురాత్మలు ఎప్పుడు కూడా మన ఒకరి జీవితంలో పొంచి ఉండాలి, పట్టుకోవాలి, ఈ వ్యక్తిని నాశనం చేయాలనేదే దురాత్మలు, సాతాను యొక్క దురాత్మలు కానీ, వాడి ఏజెంట్స్ కానీ, వాడి మెసెంజర్స్ కానీ అలా పొంచి ఉంటాయి. ఎప్పుడెప్పుడు ఒక వ్యక్తిని పట్టుకోవాలి అని చూస్తుంటాయి. సో అలాగనే ఇక్కడ దేవుడి నుంచి వచ్చిన ఈ దురాత్మ కూడా ఇట్ వాజ్ సెంట్ బై గాడ్ అని అంటే, ఆల్ ద స్పిరిట్ వాంటెడ్, ద టార్మెంటింగ్ స్పిరిట్ వాంటెడ్ వాజ్ జస్ట్ అ కమాండ్ ఫ్రమ్ గాడ్. కేవలం ఒక ఆజ్ఞ చాలు, ఒక పర్మిషన్ చాలు, వెళ్ళి అక్కడ ఆ వ్యక్తిని హింసించాలి, ఈ వ్యక్తిని బాధ పెట్టాలని ఒక్క మాట చాలు దేవుడి నుంచి ఈ దురాత్మలకి ఆ వ్యక్తుల్ని బాధ పెట్టడానికి, వేధించడానికి. అది డిప్రెషనే కానీ, భయమే కానీ, ఆందోళనే కానీ, యాంగ్జైటీ కానీ, ఇటువంటివన్నీ మన జీవితంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైతే మనం అవిధేయత తెలిసి కూడా, అన్నీ మనం తెలిసి కూడా వాటికి ఇగ్నోరెంట్గా అవిధేయత చూపిస్తూ దేవుని ఆజ్ఞలకి కానీ అవి చూపించినప్పుడు మనం కూడా ఎదుటోళ్ళ పట్ల ఒకవేళ ఆ ప్రేమ కానీ, ఆ సహింపు కానీ, తగ్గింపు కానీ ఇటువంటివి లేనప్పుడు, ఎదుటోళ్ళ పట్ల మనం చూపించినప్పుడు వారు కాదు బాధపడేది, వారు కాదు వీటన్నిటికీ గురయ్యేది. ఎవరైతే those who resist, those who don't show the love, the forgiveness, వారు ఎవరైతే చూపించారో అటువంటి వారికే ఈ డిప్రెషన్ అనేది, ఫియర్ అనేది, యాంగ్జైటీ కానీ ఇవన్నీ గోత్రూ అవుతుంటారు. సో అలానే పౌలు జీవితంలో చూస్తే, పౌలు జీవితంలో ఆ ఒక అహంకారానికి గురి కాకుండా, ఆ ఒక ప్రైడ్లోకి వెళ్ళకుండా కూడా దేవుడు సౌలుకి ఈ సాతాను దూతని కూడా పంపించాడు, ఆయన అతిశయించదని. ఎప్పుడైతే మన జీవితంలో కూడా మనం అనుకుంటాం, నేను దేవునికి లోబడుతున్నా, దేవుడి మాట వింటున్నాను, అన్నీ చేస్తున్నా నేను, కానీ నాకెందుకు ఈ ముళ్ళు, ఎందుకు ఈ కుటుంబంలో సమాధానం లేదు, సంతోషం లేదు,
నెమ్మది లేదు, ఆర్ ఎదుటోళ్ళ పట్ల నెమ్మది లేదు, సమాధానం లేదు అని మనం ఇట్లాంటివి అనుకున్నప్పుడు, ఆర్ నాకెందుకు ఈ అనారోగ్యం వచ్చింది, ఎందుకు నా పిల్లలకి ఈ బలహీనత, ఆర్ ఎందుకు నాకు ఈ శ్రమ అని అనుకున్నప్పుడు కొన్నిసార్లు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే, మనకున్న బైబిల్ జ్ఞానం కానీ, మనకున్న ఆ స్పిరిచువల్ గిఫ్ట్స్ కానీ, ఆత్మీయ వరముల గురించి కానీ, ఆత్మీయ ఫలముల గురించి కానీ, ఆర్ ఇంకా దేని గురించి కానీ మనం అతిశయిస్తున్నట్లయితే, వాటికి మనము అతిశయించకుండా ఉండడానికి దేవుడు కొన్నిసార్లు ఇటువంటి ముళ్ళులు పెడతాడు మన జీవితంలో. ఆ ముళ్ళు కొన్నిసార్లు మనల్ని తగ్గింపు జీవితంలోకి నడిపిస్తుంది. తగ్గింపు జీవితంలోకి నడిపించి ఆ తర్వాత కొంతమందికి ఆ శ్రమ కొన్నిసార్లు అది దేవుడి చిత్తం. అది ఎవరికి ఆ శ్రమ నుంచి విడిపించాలన్నా, లేదంటే ఆ ఒక బలహీనత నుంచి దేవుడు స్వస్థపరచాలన్నా అది దేవుడు నిర్ణయిస్తాడు. మనము వీ నీడ్ నాట్, మనం అడగచ్చు దేవుణ్ణి ఎన్నోసార్లు. వీ మైట్ ప్లీడ్, వీ మైట్ ఆస్క్ ద లార్డ్, దేవా నన్ను స్వస్థపరచు, నన్ను ముట్టు అని అంటాము. కానీ ఆయన ఏం జరగట్లేదు అని అనుకుంటే అప్పుడు మనం అనుకోవాల్సింది ఏంటిదంటే, ఇది దేవుని చిత్తము, ఇది దేవుని చిత్తము నన్ను ఇలా ఉంచడం అని. కొన్నిసార్లు మన ఓన్గా చేసుకున్న, మన ఓన్ చాయిసెస్, డిసిషన్స్ తీసుకోవడం బట్టి కూడా వాటి కాన్సిక్వెన్సెస్ ద్వారా కూడా శ్రమ పొందాల్సి వస్తుంది. కానీ అయినా కూడా అటువంటి సమయంలో మనము విశ్వసించాల్సింది ఏంటిదంటే, ఆయన కృప మనకుంది. ఇన్ ఆ వీక్నెసెస్ హిస్ గ్రేస్ ఇస్ సఫిషియంట్. సో మన బలహీనతలో కూడా ఆయన కృప ఉంది కాబట్టి మనం ఏం భయపడనక్కర్లేదు. ఈరోజు ఒకవేళ ఇద్దరి జీవితంలో నుంచి ఐఎమ్ ష్యూర్ మీకు కొంచెమైనా అర్థమైందని అనుకుంటున్నాను. మనం ఎప్పుడైతే అవిధేయత చూపిస్తామో వీ టెన్ టు గెట్ ఆ ఫియర్ కానీ, డిప్రెషన్ కానీ, యాంగ్జైటీ కానీ మన అవిధేయత బట్టే మనం తీసుకొని వచ్చుకుంటాం మన సెల్ఫ్కి. అలానే మన ప్రైడ్ బట్టి, దేవుడిలో ఉన్న జ్ఞానం బట్టి, బైబిల్ నాలెడ్జ్ బట్టి, నీ స్పిరిచువాలిటీ బట్టి, ఆధ్యాత్మికంగా నువ్వు ఎంతో ఒక లెవెల్లో ఉన్నావని దాన్ని బట్టి కూడా ఒకవేళ గర్విస్తే, అప్పుడు కూడా మనము ఒకవేళ ఒక ముళ్ళు దేవుడు ఇచ్చాడు అని అంటే అది మనల్ని తగ్గింపులోకి నడిపించడానికి, అలానే అతిశయించకుండా ఉండడానికి అని మనం అనుకోవాలి, గుర్తుంచుకోవాలి. అలానే మూడోది ఏంటిదంటే, కొన్నిసార్లు మీరు అనుకోవచ్చు, ఎందుకు ఈ ఈ సఫరింగ్ ఎందుకు, ఈ శ్రమ ఎందుకు అని అంటే, కొన్నిసార్లు మనం తీసుకున్న రాంగ్ డెసిషన్స్, రాంగ్ చాయిసెస్ బట్టి, మనం తీసుకున్న తప్పుడు నిర్ణయాలు, తప్పుడు డెసిషన్స్ బట్టి, తప్పుడు అడుగులు వేసి మోసపోయి, అలానే మనము కొని తెచ్చుకున్న శ్రమ కూడా కొన్నిసార్లు ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. సో దేవుడి చిత్త ప్రకారంగా, ఆయన వాక్యానుసారంగా మనం నడుద్దాము, విధేయత చూపిద్దాము, దేవునికి లోబడతాము, తగ్గింపు జీవితం కలిగి ఉందాము. దేవుడి మాటని దీవించిన గాక. ఆమేన్.